Taste the Daily. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యలకు కారణం సైబర్ దాడులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో సమస్యలు వచ్చినాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 300కి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో విమాన జీపీఎస్ సిగ్నల్స్ లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి అని కూడా అంటారు. నేవిగేషన్ సిస్టమ్ ని తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్ ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధ రంగంలో ఉపయోగిస్తూ ఉంటారు. इतना 3:49 PM इस टाइम पर मेरी टिकट कंफर्म हो रही है. मीन्स मैंने 3:49 पर टिकट बुक की है. सब कल शाम फ्लाइट के लिए. రేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ఢిల్లీ ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఒక సమస్య తలెత్తినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కొంత యాక్ట్ అయిందనేది కూడా అటు అధికారులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. యుద్ధ సమయంలో వాడేటటువంటి సాంకేతికతను ప్రజెంట్ ఏదైతే ఇందులో కనిపిస్తుంది అనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి వివరాలకు వెళ్తే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యకు కారణం సైబర్ దాడేననే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో సమస్య వచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 300కు పైగా విమానాలు ప్రభావితమయ్యాయని, దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో విమాన జీపీఎస్ సిగ్నల్స్ లలో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్ని జీపీఎస్ స్కూపింగ్ అని కూడా అంటారు. నావిగేషన్ సిస్టమ్స్ తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్ ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనాలకు చెందిన డ్రోన్లు విమానాలకు ధ్వంసం చేయడానికి యుద్ధ రంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. తాజా సమస్యకు మాత్రం సైబర్ దాడే కారణంగా తెలుస్తా ఉంది. గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో విమాన జీపీఎస్ సిగ్నల్స్ లలో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీని జీపీఎస్ ఏదైతే స్కూపింగ్ సంబంధించి అని కూడా అంటారు. దీని కింద విమాన పైలట్లు తప్పుడు నావిగేషన్ అందుకోవడం, ల్యాండింగ్ సమయంలో గందరగోళపరిచేటువంటి హెచ్చరికలు రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో విమాన రాకపోకలకు ల్యాండింగ్ కి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పైలట్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు ఢిల్లీకి 100 కిలోమీటర్ల వ్యాసార్థం లోపలే జరుగుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు వెల్లడించాయి. స్కూపింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. నావిగేషన్ సిస్టమ్స్ తప్పుదారి పట్టించేందుకు ఇది యుద్ధ రంగంలో ఉపయోగించేటువంటి సాంకేతికంగా భావిస్తా ఉంటారు. మొత్తం మీద దీని మీద ఢిల్లీ ఉన్నతాధికారులు మాత్రం విచారణ చేపట్టడం జరిగింది. దాంతో పాటుగా కేంద్ర ఉన్నతాధికారులు కూడా అటు ఏదైతే దీని మీద విచారణ చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎస్ వంశీకృష్ణ, అయితే విమానాల సాంకేతిక లోపాలకు సంబంధించి ఫేక్ జీపీఎస్ సిగ్నల్స్ సమస్యను ఎప్పటి వరకు రీసాల్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏదైతే ఢిల్లీ పరిధిలోని కేవలం 100 కిలోమీటర్ల లోపలనే ఈ సిగ్నల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది ట్రాకింగ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి సాల్వ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా కేంద్ర ఉన్నతాధికారులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కూడా ఇదే పని మీద ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మరికొన్ని గంటల్లో దీని సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వంశీకృష్ణ, ఈ సమస్య వల్ల ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే సాంకేతిక సమస్యతోటి ఈ యొక్క సైబర్ దాడి అనేది ముందు నుంచి కూడా అనుమానిస్తా ఉన్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ల్యాండింగ్ సమయంలో ఫేక్ సిగ్నల్స్, ఫేక్ జీపీఎస్ సిస్టమ్స్ ద్వారా వస్తున్నటువంటి ల్యాండింగ్ కి కొంత ఇబ్బంది కలగడము, టేకాఫ్ కి కొంత ఇబ్బంది కలగడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో ప్రయాణికులు సమయం కొంత గంటల తరబడి అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎదుర్కొంటా ఉన్నారు. వంశీకృష్ణ, అయితే ఈ సమస్య వల్ల ఎన్ని విమానాలు ఎఫెక్ట్ అయ్యాయి? రెగ్యులర్ గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సంబంధించి కూడా వందల సంఖ్యలో విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఉంటారు కాబట్టి వందల కొద్ది సర్వీసెస్ కి సంబంధించి కూడా అనేక విమానాలు, ఎందుకంటే ఏదైతే ఢిల్లీకి సంబంధించి 100 కిలోమీటర్ల పరిధిలో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో
ఈ జీపీఎస్ ట్రాక్ సిస్టమ్ ద్వారా దాదాపుగా అన్ని విమానాలకు కూడా ఇదే రకమైనటువంటి సందేశాలు రావడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. అందుకే విమానాల రాకపోకలకు సంబంధించి కూడా ఆలస్యం అవుతుంది, టేకాఫ్ కి సంబంధించి కూడా ఆలస్యం అవుతుంది. దాంతో పాటుగా ల్యాండింగ్ అయ్యే సందర్భంలో కూడా ఈ ఫేక్ సిగ్నల్స్ తోటి కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం పైలట్స్ ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అయితే వారం రోజులుగా ఈ ఫేక్ సిగ్నల్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా అంటే అధికారులు ఎందుకు స్పందించలేదు దీనిపైన ఇంతవరకు? అంటే ముందుగా దీన్ని సాంకేతిక సమస్యగా భావించినా కూడా తదుపరి రెగ్యులర్ గా ఇవే సమస్యలు వస్తా ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది సిగ్నల్స్ రావడంతో కూడా కొంత ఏదైతే అధికారులు మాత్రం తొందరనే గుర్తించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధ రంగంలో వాడేటటువంటి సాంకేతికతను ఇక్కడ వినియోగించినటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు వినియోగించారు ఏంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అటు కేంద్ర అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం ఈ అంశానికి సంబంధించి పరిశీలన మాత్రం చేస్తా ఉన్నారు. విచారణ కూడా జరుగుతున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యల కారణంగా సైబర్ దాడి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో సమస్య వచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 300కి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో విమాన జీపీఎస్ సిగ్నల్స్ లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్ని జీపీఎస్ స్పూఫింగ్ అని కూడా అంటారు. నేవిగేషన్ సిస్టమ్ ని తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్ ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధ రంగంలో ఉపయోగిస్తూ ఉంటారు.